నమస్తే సార్, మీ పేరండి? నా పేరు అజయ్ కుమార్ సార్, తమ్మినేని. అజయ్ కుమార్ గారు, మీది ఎవరండి? మాది శ్రీకాకుళం విచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామం సార్. ఓకే సార్. సార్, ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి కదండి. రాబోయే ఎలక్షన్లో ఈసారి ఎవరికి అవకాశం ఇస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? రాష్ట్ర అభివృద్ధి మనకి సక్రమంగా మంచి దారిలో వెళ్ళాలంటే మన నారా చంద్రబాబు నాయుడు అయితే చక్కటి దారిలో మన అందరికీ కూడా భవిష్యత్తులో మంచి మార్పు తేవడానికి అవకాశం ఉందని మా యొక్క విషయం సార్. సో చంద్రబాబు నాయుడు గారిని ఎందుకని కావాలనుకుంటున్నారు సార్ మీరు? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈరోజు మనకి విద్యార్థుల పట్ల మనకి ఎంతో ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అతను ఎన్ని సంవత్సరాలు అయితే మన రాష్ట్రంకి ఉంటే అతను ఎన్నాళ్ళు అయితే భవిష్యత్తులో అన్నాళ్ళు కూడా సీఎం మన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధికంగా రావాలి సార్. అది ఒక్కటే సార్ మా యూత్ తరఫున. మాది ఫరీదుపేట, మాది కల్లవెంకట నియోజకవర్గం సార్. ఎప్పటికైనా అడుగుతుంది సార్, ఆయనే రావాలంటున్నారు, బాగానే ఉంది. అంటే ఎందుకని కావాలనుకుంటున్నారో చెప్పండి సార్. మీరు ఏదైనా అతని ఉన్న నాలెడ్జ్ అయితేనేమి, అతను కొన్ని తెలివితేటలు అయితే ప్రజలకి ఉన్న అభిమానం అయితే ప్రజల్లో ఉండే ఏది ఏమైనప్పటికి కూడా చంద్రబాబు నాయుడు రావాలి సార్. అంతే సార్. ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఏం చేయాలన్నా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈరోజు మనకి సీఎం కావాలి సార్. ఈ రాష్ట్రం బాగుపడాలి, మన కేంద్రంలో అన్ని విధాలుగా మనం సహకరించాలంటే ఈరోజు మనకు చంద్రబాబు నాయుడు కావాలి సార్. సార్, ఒకసారి పవన్ కళ్యాణ్కి కానీ లేదా జగన్కి కానీ అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? వాళ్ళకి ఇవ్వకూడదు సార్. ఇప్పుడు ఏదైనా తెలివితేటలు అడిగి రాష్ట్రం ప్రస్తుతానికి అన్ని విధాల ఆదుకునే శక్తి ఏమైనప్పటికీ వీళ్ళిద్దరికి కూడా ఏమి తెలియని పరిస్థితి సార్. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు మళ్ళీ సీఎం చంద్రబాబు వచ్చిన తర్వాత మనకి ఏదైనా అభివృద్ధి కావాలన్నా ఏదైనా జరుగుతుంది సార్. ఇప్పుడు పసుపు కుంకుమ అయితేనేమి, ఈరోజు పెన్షన్లు అయితేనేమి, అదే నిరుద్యోగ భృతి అయితేనేమి, ఇవి కూడా ప్రజల్లో అన్ని విధాలా ఉన్నాయి సార్. చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం కావాలి సార్. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.